మీకు దమ్ము ధైర్యం ఉంటేనే ఈ సినిమాని చూడండి. ఆ వివరాలేంటో చూద్దాం. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్ని వుడ్లలో హర్రర్ సినిమాలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజసాబ్ సినిమాను హర్రర్ సినిమా అంటున్నారు. ఇంకా చాలా హర్రర్ సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వర్మ దర్శకత్వంలో వచ్చిన ఎన్నో హర్రర్ సినిమాలు వెన్నులో వణుకు పుట్టించాయి. హిందీలో వచ్చిన పలు హర్రర్ సినిమాలు ముచ్చెమటలు పట్టించాయి. చంద్రముఖి, కాంచన, ముని ఇలా ప్రతి హర్రర్ సినిమా భయపెట్టాయి. అయితే అవన్నీ ఒక ఎత్తు. హాలీవుడ్ మూవీ ది ఎక్సార్సిస్ట్ ఒక ఎత్తు. ది ఎక్సార్సిస్ట్ చిత్రం 50 ఏళ్ల క్రితం వచ్చింది. అప్పట్లో సినిమా ప్రపంచం చర్చనీయాంశంగా మారింది. చాలా దేశాలు ఈ సినిమాలో మరీ హర్రర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి అంటూ బ్యాన్ చేశారు. పెద్ద దేశమైన బ్రిటన్ ఈ సినిమాను బ్యాన్ చేసిందంటే ఏ స్థాయిలో ఈ సినిమాలోని సన్నివేశాలు భయపెట్టే విధంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. 1973లో కేవలం 23 థియేటర్స్ లో విడుదలైన ది ఎక్సార్సిస్ట్ చిత్రం కొన్ని రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సినిమా చూసిన వారిలో చాలా మంది ప్రవర్తన విచిత్రంగా అనిపించిందట. కొందరు థియేటర్ లోనే వాంతులు చేసుకోవడంతో పాటు కొందరు సినిమా మధ్యలో ఉండగానే తలుపులు బద్దలు కొట్టుకుని బయటికి వెళ్లిపోయారట. కొందరు సినిమా పూర్తిగా చూసి బయటకు వచ్చిన తర్వాత కొన్నాళ్ల పాటు పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, సంబంధం లేకుండా ప్రవర్తించడం చేసేవారంట. అంతటి హర్రర్ కాన్సెప్ట్ చిత్రం ఇప్పుడు కొత్తగా అమెజాన్ ప్రైమ్ కి వచ్చింది. 4K అల్ట్రా హెచ్డి టెక్నాలజీతో ది ఎక్సార్సిస్ట్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. గతంతో పోల్చితే ఇప్పుడు పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ మరింత బాగుంది అంటూ సినిమా చూసిన వారు కొందరు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో రెంట్ కి అందుబాటులో ఉన్న ఈ సినిమాను చూడాలి అంటే ఖచ్చితంగా దమ్ము ధైర్యం ఉండాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం వీక్ హార్ట్ వాళ్ళు అయినా ఒంటరిగా సినిమా చూసినా ప్రాణాలకే ప్రమాదం అంటూ సినిమాను చూసిన వారు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అత్యంత భయానక హర్రర్ మూవీని చూడాల్సిన అవసరం ఉందా అంటే ఉందనే చాలా మంది అంటారు. భయపడుతూ సినిమా చూడటం ఇష్టపడేవారు చాలా మంది ఉంటారు. వారి కోసం ఈ సినిమా ఫుల్ మీల్స్. హాట్ టాపిక్, హెజ్బుల్లా ఫేజర్లలా మొబైల్ ఫోన్లు పేల్చవచ్చా? ఆ వివరాలేంటో చూద్దాం. లెబనాన్ లోని హెజ్బుల్లా మిలిటెంట్లకు చెందిన వందలాది ఫేజర్లు ఒకేసారి పేలడం అనే విషయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇది పూర్తిగా ఇజ్రాయెల్ నిఘా సంస్థల పనే అని హెజ్బుల్లా అనుమానిస్తోంది. ఇదే సమయంలో బ్యాటరీలు మాత్రమే వేడెక్కి పేలితే ఇంత భారీ గాయాలు కావని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు పేజర్లలో మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు అమర్చినట్లు సైనిక నిపుణులు చెబుతున్నారు. తైవాన్ కు చెందిన ఓ సంస్థ తయారు చేసిన ఈ పరికరాలను తయారీ సమయంలో కానీ ట్రాన్స్పోర్టేషన్ సమయంలో కానీ మొస్సాద్ ఈ పనికి పూనుకొని ఉండొచ్చని అంటున్నారు. ఆ సంగతి ఇలా ఉంటే ఇప్పుడు సరికొత్త సందేహాలు తెరపైకి వస్తున్నాయి. అవును, సింపుల్ నెట్వర్క్ లిథియం బ్యాటరీలు ఉండే పేజర్లతో ఇంత విధ్వంసం జరిగినప్పుడు పవర్ఫుల్ లిథియం బ్యాటరీతో పాటు 5G నెట్వర్క్, GPS ట్రాకర్, గూగుల్ మ్యాప్ మొదలైన వాటితో నిండి ఉండే మొబైల్ ఫోన్ ను ఉగ్రవాదులు టార్గెట్ చేస్తే ఏమి జరుగుతోందో, అదే జరిగితే ఆ నష్టాన్ని అంచనా వేయగలమా? ఇప్పుడు ఇదే చర్చ మొదలైంది. సెప్టెంబర్ 17 మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఒకేసారి 3000 ఫేజర్లు దాదాపు ఒకేసారి పేలాయి. హిజ్బుల్లాకు బలమైన కోటగా చెప్పుకునే బీరుట్ దక్షిణ శివారులో ఈ పేలుళ్లు మొదలయ్యాయి. ఈ పేలుళ్లతో వందలాది మంది గాయపడ్డారు. వీటిలో శక్తివంతమైన పెంటా ఎరిథ్రటాల్ ట్రైనైట్రేట్ అనే పేలుడు పదార్థాన్ని వాడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ పేలుళ్లకు కారణం పేజర్లలోని బ్యాటరీలకు కొన్ని ట్విక్లు చేసినట్లు భావిస్తున్నారు. ఈ మార్పుల కారణంగా బ్యాటరీ తక్షణమే వేడెక్కి పేలుడు పదార్థాలను ప్రేరేపించిందని చెబుతున్నారు. ప్రధానంగా లెబనీస్ రేడియో నెట్వర్క్ ను హ్యాక్ చేయడం ద్వారా పేజర్లకు సిగ్నల్ పంపబడిందని, ఫలితంగా పేలుళ్లు సంభవించాయనే ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఇలా పేజర్లతోనే ఇంత చేయగలిగినప్పుడు సెల్ ఫోన్లు, హెడ్ ఫోన్లు, ఎయిర్ పాడ్లు, ల్యాప్టాప్లు, ఫేస్ మేకర్లు వంటి ఇతర పరికరాల పరిస్థితి ఏమిటి అనే చర్చ తెరపైకి వచ్చింది. ఇలాంటి పరికరాలు కూడా దాడులకు గురవుతాయా అనే భయాలను నేటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో నిపుణులు ఈ కొత్త ఆందోళనలను తోసిపుచ్చుతున్నారు. ఇందులో భాగంగా కొన్ని సందర్భాల్లో లిథియం బ్యాటరీలు ప్రమాదకరమైన మంటలకు గురయ్యే అవకాశం ఉందని, అయితే లెబనాన్ సంఘటనలో పాల్గొన్న పరికరాలు రిమోట్ గా పేలుళ్లకు ప్రేరేపించడానికి మార్చబడ్డాయని నివేదించబడిందని అంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పేలిన ఆ పేజర్లు హ్యాక్ చేయబడలేదని నొక్కి చెబుతున్నారు. తాజాగా పేలిన పేజర్లు ఏమీ హ్యాక్ చేయబడలేదు, వాటిపై సైబర్ అటాక్ జరగలేదు అనేది గమనించడం ముఖ్యమని, వాటికి తయారీ సమయంలోనో రవాణా చేసే సమయంలోనో కొన్ని మార్పులు చేయబడ్డాయని చెబుతున్నారు. అందువల్ల సెల్ఫ్ ఓన్ యూజర్లలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని అంటున్నారు. ఇదే సమయంలో
బ్యాటరీ సంబంధిత ఘటనల ప్రమాదాన్ని తగ్గించడానికి వినియోగదారులు కొన్ని సూచనలు పాటించాలని చెబుతున్నారు. ఇందులో భాగంగా థర్డ్ పార్టీ ఆప్షన్లకు బదులుగా అధికారిక ఛార్జర్లను మాత్రమే ఉపయోగించడం మంచిదని, తీవ్రమైన వేడి నుంచి పరికరాలను దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. బ్యాటరీ హెల్త్ ను అప్పుడప్పుడు పర్యవేక్షించాలని చెబుతున్నారు. ఏ పరికరాన్ని పూర్తిగా ఫెయిల్యూర్ నుంచి నిరోధించలేనప్పటికీ చిన్న చిన్న జాగ్రత్తల వల్ల పెద్ద పెద్ద నష్టాలను నిరోధించవచ్చని అంటున్నారు. మీ స్మార్ట్ ఫోన్ మీ రహస్యాలన్నీ వింటోంది, జాగ్రత్త. ఆ వివరాలేంటో చూద్దాం. మనం ఏదైనా రహస్యం మాట్లాడేటప్పుడు పెద్దవాళ్ళు గోడలకి చెవులుంటాయి జాగ్రత్త అంటారు. అయితే ప్రస్తుతం చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే గోడలకే కాదు, మనం వాడే మొబైల్స్ ఫోన్లకి కూడా చెవులు ఉన్నాయి. అవును, ఫోన్లు మనం ఏమైనా మాట్లాడుతున్నా రికార్డు చేసేస్తాయి. వీటికి తెలియకుండా ఆ పర్మిషన్స్ మనమే ఇస్తామన్న విషయం మీకు తెలుసా? ఏదైనా యాప్ వాడే సమయంలో పర్మిషన్ గ్రాంట్ అడిగినప్పుడు మైక్రోఫోన్ పర్మిషన్ ని కూడా మనం యాక్టివేట్ చేస్తాం. అయితే చాలా సందర్భాలలో మనం ఉపయోగించే యాప్ కు మైక్రోఫోన్ వాడకం అవసరమా లేదా అన్న విషయాన్ని కూడా మనం ఆలోచించాం. అందుకే మన మొబైల్ ఫోన్స్ మనం మాట్లాడకుండా పక్కన పెట్టేసినా సరే మన మాటలు వింటూ ఉంటాయి. వీటికి సంబంధించి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఫోన్ లో ఏర్పాటు చేసి ఉంటుంది అంటున్నారు టెక్ నిపుణులు. కొన్ని సంవత్సరాలుగా ఫోన్లు మనం మాట్లాడే ప్రతి విషయాన్ని వింటాయి అన్న ప్రచారం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువైన తర్వాత ఈ మాటను మనం తరచూ వింటున్నాం. అంతేకాదు, అవసరమైనటువంటి సమాచారాన్ని సేకరించడానికి మైక్రోఫోన్లు ఉపయోగిస్తున్నట్టుగా గూగుల్, ఫేస్బుక్ లాంటి పెద్ద సంస్థలు కూడా అంగీకరించాయి. అయితే కేవలం మార్కెటింగ్ కి అవసరమైన వివరాలను మాత్రమే మేము సేకరిస్తాము అని ఈ కంపెనీలు చెబుతున్నాయి. మీరు వేటి గురించి అయితే ఫోన్లు చర్చిస్తారో ఆ ప్రొడక్ట్స్ మీకు చూపించడానికి ఈ ఇన్ఫర్మేషన్ ని ఆ కంపెనీలు ఉపయోగిస్తాయట. అందుకే మనం దేని గురించి అయితే ఎక్కువగా మాట్లాడుతుంటామో వాటికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ మన మొబైల్ ఫోన్ లో కనిపిస్తూ ఉంటాయి. ఫోన్ లో అమర్చబడినటువంటి ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ మన మాటలను అర్థం చేసుకుని మనం ఏం కావాలనుకుంటున్నామో గ్రహించి వాటికి సంబంధించిన డేటా మనకు ఎక్కువగా కనిపించేలా చేస్తుంది. అయితే తాజాగా స్మార్ట్ ఫోన్ డేటా గోప్యతపై ప్రజలలో ఆందోళన రేకెత్తుతోంది. యాక్టివ్ లిజనింగ్ టెక్నాలజీ సహాయంతో మనం ఉపయోగించే స్మార్ట్ ఫోన్స్ మనం మాట్లాడే మాటలను గోప్యంగా వింటున్నాయి. అయితే మన డేటా ప్రైవసీ మన చేతుల్లోనే ఉంది. మీరు ఏదైనా కొత్త యాప్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పర్మిషన్స్ ఇచ్చే సమయంలో సదరు యాప్ కు మైక్రోఫోన్ పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అన్న విషయాన్ని ఆలోచించి నిర్ణయించుకోండి. అంతేకాదు, కొన్ని మొబైల్ ఫోన్స్ మీకు తెలియకుండా మీ ఫోటోలను కూడా తీస్తూ ఉంటాయి. కాబట్టి మీ సెల్ క్యామ్ ఎప్పుడూ కూడా కవర్ అయి ఉండేలా చూసుకోండి. మస్క్ మరో అద్భుతం. చూపు లేని వారికి చూపు. ఆ వివరాలేంటో చూద్దాం. అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేయడమే టెక్నాలజీకి ఉన్న లక్ష్యం. రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఇప్పటికే మనిషి మెదడును, గుండెను, కిడ్నీ, లివర్ ప్లాంటేషన్లు చేస్తున్నారు. అలాంటిది మరో అద్భుతాన్ని కూడా చూడబోతున్నాం. ఎలాన్ మస్క్ టెక్నాలజీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. ఇప్పటికే టెస్లా కంపెనీ, స్పేస్ ఎక్స్ లతో తన సత్తా చాటుతున్న మస్క్ బ్రెయిన్ లో చిప్ అమర్చుతామంటూ కొత్తగా చర్చకు దారి తీశాడు. దాంతో ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనం అయ్యింది. మనిషి మెదడులో చిప్ అమర్చడంతో అది ఎలక్ట్రోడ్లు, న్యూరాన్ల ద్వారా పనిచేస్తుంటుంది. ఇప్పటికే దీనిని ఓ మనిషి మెదడులో అమర్చినట్లు మస్క్ చెప్పారు. ఇప్పుడు ఎలాన్ మస్క్ మరో అద్భుతాన్ని సృష్టించబోతున్నాడు. నిత్యం కొత్త కొత్త ఆవిష్కరణలకు పెద్దపీట వేసే మస్క్ ఆధ్వర్యంలోని బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ న్యూరోలింక్ కంపెనీ త్వరలోనే కంటి చూపు కోల్పోయిన వారు శాశ్వతంగా చూడగలగడంపై పరిశోధనలు చేపట్టింది. పుట్టుకతోనే చూపు లేని వారికి వైద్య రంగంలో ఎలాంటి ట్రీట్మెంట్ లేదు. వారికి మళ్ళీ చూపు వస్తుందన్న నమ్మకం కూడా లేదు. కానీ అలాంటి వారి కోసం మస్క్ ఈ ప్రయోగానికి తెరలేపారు. అనుకోని ప్రమాదాల్లో చూపు కోల్పోయిన వారు, లేదంటే పుట్టుకతోనే చూపు లేని వారు చూడగలిగేలా పరికరం తయారు చేయడంపై ఆయన దృష్టి సారించారు. మెదడు నుంచి కంటికి సంకేతాలు పంపే భాగంలో ఈ చిప్ ను అమర్చి అందులో ప్రపంచాన్ని చూసేలా అవకాశం కల్పించబోతున్నారు. దశాబ్దాలుగా చీకట్లో మగ్గుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపడమే ఈ పరిశోధన ఉద్దేశమని న్యూరాలింక్ పరిశోధకులు వెల్లడించారు. 2 నెలల క్రితమే ఆ చిప్ ను కోతులపై ప్రయోగించగా అది సక్సెస్ అయినట్లు పరిశోధకులు తెలిపారు. చిప్ అమర్చాక ఆ కోతి చనిపోవడం గాని, గాయపడటం గాని జరగలేదని చెప్పారు. ప్రయోగాత్మక పరికరం అమర్చేందుకు న్యూరాలింక్ యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అనుమతిని కూడా పొందినట్లు వెల్లడించారు. న్యూరాలింక్ రూపొందించే బైండ్ సైట్ పరికరం అందులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ ప్రయోగం ద్వారా వారు 2 కళ్లతో చూసే అవకాశం లేకపోయినప్పటికీ అప్టిక్ నగరానికి అనుసంధానం చేసిన బ్లైండ్ సైట్ డివైస్ ద్వారా మాత్రమే ప్రపంచాన్ని చూసేందుకు వీలుంటుందని మస్క్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ పరికరం వాడడం వల్ల మొదట్లో చూపు ప్రభావం తక్కువగా ఉంటుందని, కొంతకాలానికి సహజమైన కంటి చూపు కంటే మెరుగైన సామర్థ్యం వస్తుందని తెలిపారు. ఎంతో ప్రభావితమైన అతినీల లోహిత కిరణాలను కూడా దీని ద్వారా ఎదుర్కోవచ్చని, ఎలాంటి ప్రమాదము ఉండబోదని పేర్కొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.